क्या गरम पीना क्या है। ఇప్పుడు మనం కాశీలో ఉన్నామంటే వారణాసి. ఇప్పుడు ఒక్కొక్క ఘాట్ ఇక్కడ 80+ ఘాట్స్ ఉంటాయంట. ఇక ఇది పంచగంగా ఘాట్, మణికర్ణికా ఘాట్ అని చాలా ఘాట్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకో ఇలా గుళ్ళు, దేవుళ్ళు చాలామంది. ఆడ ముందలు కనిపిస్తుందా, అది దాని ముందు మణికర్ణికా ఘాట్. ఇది ఒక ఘాట్. లైన్గా ఉంటాయి ఒకటేసారి 84 ఘాట్లు. ఇప్పుడు మనం గంగా ఆరతి టైంలో ఉన్నాము. ముందుకెళ్ళేది ఇప్పుడు ఈవినింగ్ 5 కూడా కాలేదు ఇంకా, కానీ ఇప్పుడు చీకటి అయిపోయినట్టుంది. అట్లుంది ఇక్కడ ఏదో షూటింగ్ కూడా జరుగుతున్నట్టుంది. అయితే లాస్ట్ నేను కాశీకి వెళ్ళి, కాశీ నుండి అయోధ్యకి వెళ్ళి, అయోధ్య నుండి జబల్పూర్కి వెళ్ళి, జబల్పూర్ నుంచి ఇప్పుడు మళ్ళీ కాచిగూడ అంటే కాజీపేటలో దింపుతుంది. కాజీపేట నుంచి మళ్ళీ హైదరాబాద్కి రావాలి. అయితే నార్మల్గా కాశీకి ఎవరైనా వెళ్తే అక్కడ గంగలో వాళ్ళకి ఇష్టమైనది ఏదో ఒకటి వదిలేయాలి అని అంటారు. కానీ నేను స్టార్ట్ చేయడానికి వెళ్ళిన యాక్చువల్లీ. అంటే మా అమ్మ చనిపోయి 12 years అయింది మొన్నటికి. అది ఆ రోజు నేను కాశీలో ఉన్నది ఆ రోజు. సో 12 years ముందు నేను అస్థికలు కలిపేటప్పుడు గంగలో అమ్మవి, గంగలో ఏదైనా మీకు ఇష్టమైనది వదిలేయాలని చెప్పారు. సో ఇష్టమైనది నాకు ఛాయ్ ఉండే అని చెప్పి నేను ఛాయ్ వదిలేసిండే ఆ రోజు నుంచి 12 yearsలో నేను ఇప్పుడు ఛాయ్ తాగలే. అందుకే సడన్గా అనిపించింది, ఎందుకు అంటే ఇష్టమైనది కదా, ఎందుకు వదిలేయాలి అని చెప్పి. సో అందుకే గంగకు వచ్చి అదే గంగమ్మ తల్లి దగ్గర కాశీలో స్టార్ట్ చేద్దామని వచ్చిండే. నార్మల్గా ప్లాన్లు వేస్తే మనం చాలా పకడ్బందీగా అవన్నీ వేసుకొని ఉంటాం కదా. నా ప్లాన్ ఎట్లా ఉండే అంటే ఓన్లీ కాశీకి రావడానికి టికెట్ చేయడానికి నా దగ్గర పైసలు ఉండే, మిగతా మనీ నా దగ్గర లేవు. నేను ఒకనికి అడిగినా వాడు ఇస్తా అన్నాడు. అదే నమ్మకం మీద స్టార్ట్ అయిపోయినా. ఆయనకి తర్వాత అంటే నేను కాశీ ట్రైన్ ఎక్కి ఆల్మోస్ట్ కాశీ దగ్గర ఉన్న వాడు వేయలేడు మనీ. సో మళ్ళీ మన ఫాలోవరే ఉన్నాయా మనీ అన్నది. నేను ఇదే చెప్పిన, ఒకనికి అడిగినా ఇస్తా అన్నాడు, చూడాలి అని చెప్పిన. ఒకవేళ ఇవ్వకుంటే చెప్పు నేను ఇస్తా, వచ్చినాక ఇద్దు అని చెప్పింది. సరే అని చెప్పి సో ఎక్కినాక తనే మనీ ఇచ్చింది. థ్యాంక్స్ మా, వచ్చినాక ఇచ్చేస్తా అనుకో. అయితే కాశీ దిగగానే ఒక ఆటో కోసం వెళ్ళిన, ఆడ రిక్షాలు ఉంటాయి కదా కాశీ దగ్గరికి అని చెప్పి, జగన్నాథ్ మండి అని చెప్పి ఫ్రెండ్ గారు ఒకటి చెప్పిండి, ఆడికి వెళ్ళి ఉంటాయి అని చెప్పి. ఆడ దిగంగానే బైక్ ఉండే, నేను ఊబర్ లెక్క 100 rupees నేను తిప్పుతా అని చెప్పిండు. సరే అని చెప్పి ఎక్కిన. ఎక్కడ రూమ్స్ ఉంటాయి ఎంత ఉంటాయి అని అడుగుతుంటే తను చెప్పిండే, ఇక్కడ నాకు తెలిసింది ఉంది తీసుకెళ్తా, ఆడ బాగుంటాయి, 600 rupees నీకు చీప్కి ఇస్తాం, 1000 rupees ఇవని చెప్పిండు. సరే అని చెప్పి పోయినా. కానీ గల్లీలు తిప్పుతాడు. మార్నింగ్ 5 o'clock ట్రైన్ దిగిన నేను. గల్లీలు మన దూల్పేట గల్లీలు ఉంటాయి చూడు, అట్లా తిప్పుతాడు. నేను అనుకున్నా ఈడేదో నన్ను హోలా చేస్తున్నట్టుండు, ఒక్కనే దొరికినా అని చెప్పి నా బ్యాగ్ గుంజుకుంటాడు, అది ఇది అని చెప్పి నా ఓవర్ థింకింగ్ ఉంటుంది కదా, అది నడుస్తుండే. కానీ ఒక దగ్గర తీసుకుపోయిండు, కాలభైరవ టెంపుల్ దగ్గర గల్లీలో ఏదో గల్లీ ఉండేది. ఆడేమో 1000 అన్నాడు మళ్ళీ రూమ్. వద్దు నాకు ఇది, నేను బయటికి వెళ్ళిపో అంతా, నీకు ఏం కావాలి చెప్పు నీకు ఇస్తాగా, నేను తీసుకో అని చెప్పి ఒక రూమ్ ఇచ్చిండు. అది 600 తీసుకుంటూ రూమ్ అంతా ఓకే చల్తా ఉండే. తర్వాత ఆడ రూమ్ పెట్టేసి గంగకి వెళ్ళిపోయినాం. గంగ దగ్గర గంగమ్మల స్నానం చేసి మళ్ళీ ఆయనకి ఇక మొత్తం ఆటోలు ఆడిడ తిరగాలంటే మళ్ళీ అవుతుంది కదా. ఆడే అన్నాడు, నేను మొత్తం తిప్పుతా నీకు, ఒక 700 అవుతుంది అని చెప్పి. నేనన్నా 700 కాదు, ఒక 500 తీసుకో అని చెప్పి.
సరే అని చెప్పి 500 ఇస్తా అని చెప్పిన. ఎక్కినాం. కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర వెళ్దామన్నాం. నా దగ్గర బ్యాగ్ ఉండే, బ్యాగ్లోనే ఇవన్నీ ఈ ప్రోడక్ట్స్ అన్నీ, అంటే అవే కెమెరాలు అన్నీ ఆల్మోస్ట్ ఉండే. ఆ గుడి దగ్గర వెళ్ళినాం. ఆ గుడి దగ్గర ఒక లాకర్లో పెడదాం అంటాడు, ఆయనకు తెలిసినోడే ఆడు. నేను లేదు బయట లాకర్ పెడదాం వద్దు అంటేనేమో లేదు ఈడ పెడదాం, నాకు తెలిసినోడే వీడు అని అంటాడు. వీడు నేను మళ్ళీ అనుకుంటున్నా, వీడు మళ్ళీ నన్ను ముంచుతుండు, నేను హౌలా అవుతున్నా ఈసారి కూడా. అయితే గుడి లోపలికి వెళ్తే ఫోన్ కూడా అలౌడ్ ఉండదు, ఫోన్ పెట్టేయాలి, అన్నీ పెట్టేయాలి ఆడనే. వాడేమో అని వాడంటే మర్యాదగానే క్యాజువల్గా చెప్తా కాబట్టి చెప్తున్నా, వాళ్ళ తెలిసిన లాకర్లో పెట్టమంటాడు. ఆ పూలు తీసుకోనికి 300 అంటాడు. నాకు వద్దు ఆ పూలు అని అంటే, లేదు ఏదో ఒకటి కొంచెం తీసుకోవాలి, పూలు గీలు అంటాడు. మళ్ళీ సరే ఏది తక్కువ ఉంటే అది అని చెప్పిన. 150 రూపీస్ది పూలు లాకర్ పెట్టుకుంటాడంట. లాకర్ పెట్టుకుని అది పెద్ద లైన్ ఉంది, ఆల్మోస్ట్ 2 hours లైన్లో ఉండే. నేను బయట నుంచి ఇట్లా గల్లీలు గుడి లోపలికి. ఆడ నా మైండ్ ఏం రన్ అవుతుందంటే, ఓకే వీడు నన్ను మోసం చేసిండు, బ్యాగ్ ఎత్తుకపోయిండు, దాంట్లో ఫోన్లు ఉన్నాయి, 2 ఫోన్లు ఉన్నాయి, 2 కెమెరాలు ఉన్నాయి, మైక్ ఉంది, బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సరే పోయింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలంటే ఆప్షన్స్ ఏంటి? సో నాకు 2-3 ఫ్రెండ్స్ నంబర్స్ తెలుసు. ఆ కొడుకులకి ఫోన్ చేస్తే పైసలు ఇస్తారా లేదా తెలియదు. ఎందుకంటే మనోడు ఎవడో హెల్ప్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు మనోళ్ళు. సో ఇంకేమనుకున్నా, ఓకే ఈ 2-3 ఐడీలు తెలిసి ఇన్స్టాగ్రామ్ నుంచి వాళ్ళకి మెసేజ్ చేస్తా. ఇదంతా ఓవర్ థింకింగ్ నాది, నేను అనుకుంటున్నా. వాళ్ళకి మెసేజ్ చేస్తా, ఒక 10,000 అడుగుతా, ఏదన్నా షాప్లో వెళ్ళి వాళ్ళకి మనీ వేస్తారు, ఆ 10,000 నాకు ఇస్తారు, ఈ 2-3 రోజులు ఇక్కడ తిరిగి నేను ఇంకా వెళ్తా, ఈ ట్రిప్ అయితే వదలను నేను మధ్యలో అని చెప్పి అట్లా థింక్ చేసిన. ఆ తర్వాత 1 గంట తర్వాత మెంటల్లీ ఫిక్స్ అయిపోయినా, పోతే పోయింది లైట్. అది మనం ఏదైనా యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి, మధ్యలో పోని ఏమన్నా కానీ, అది గుడ్ అవని బ్యాడ్ అవని. సో ఫిక్స్ అయి ఉన్న తర్వాత దర్శనం అయింది, బాగానే అయింది. 2 గంటలు అయ్యి బయటికి వచ్చిన. ఆయన బయటనే ఉన్నాడు బండి తీసుకొని, అంటే ఎక్కడికి పోలే, ఆయన కరెక్ట్గానే ఉండే. నేనే ఓవర్ థింక్ చేసుకుంటూ కూర్చున్నా. తర్వాత బ్యాగ్ తీసుకున్నాం, తర్వాత ఇంకో టెంపుల్ పోయినాం. ఆ రోజు బాగానే అయింది. మళ్ళీ నేను రూమ్కి వెళ్ళి మళ్ళీ ఘాట్కి వచ్చిన, అంటే మణికర్ణిక ఘాట్ దగ్గర అంతిమ కార్యక్రమాలు అంటారా, అంటే చావులు కాలుస్తుంటారు, అక్కడ శవాలు కాలుతూ ఉంటాయి. అక్కడ ఉండి ఫోటోలు చేద్దామని చెప్పి మళ్ళీ వెళ్ళిన. అక్కడ వెళ్ళినాక మన 2 గుర్తుపట్టారు, అంటే చిన్న చిన్న వీడియోస్ చేస్తుంటారు కదా, అన్న నువ్వు కదా అని అంటే అవునండి. వాళ్ళు అట్లనే ట్రిప్కి వచ్చారంటే 4 సపరేట్గా, ఒకరు తమిళనాడు, ఒకరు మహారాష్ట్ర, 2 తెలుగు, శ్రీకాకుళం నుంచి సన్నీ, కౌశిక్, అశుతోష్, ఉదయ్, వీళ్ళు 4. బాగానే మేము 4 ఆడనే పరిచయం అయ్యి బోట్ ఎక్కినాం, బోట్లు ఎక్కినాం, బాగానే ఉండే. ఆ రోజు మొత్తం తిరిగేసి వచ్చినాం. బయట అవి చిన్న చిన్న షాపింగ్లు చేసినాం, బాగానే వెళ్ళింది ఆ రోజు మొత్తం. అయితే మెయిన్ రీజన్ అయితే అదే 20కి నేను, అంటే 20కి అమ్మ చనిపోయిన రోజు కాబట్టి 20కి నేను కాశీలో ఉండాలి. యాక్చువల్లీ చూసుకుంటే నేను ఈ ఇయర్లో మా నాన్న చనిపోయిన రోజు కూడా నేను ఇంటి దగ్గర లేను, నా బర్త్డే రోజు కూడా నేను ఇంటి దగ్గర లేను, ఇది కూడా ఇంటి దగ్గర లేను. సో అట్లా ఈడ ఉంటే కొంచెం బెటర్ ఉన్న ఫీలింగ్. నాకు ఏది మనసుకు నచ్చితే అది చేయడానికి అనిపిస్తుంది ఫస్ట్. సో అట్లనే ఇంకా గంగమ్మ తల్లిలో మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెళ్ళి బోట్ వెళ్ళి మళ్ళీ స్నానం చేసి, సో బాగానే అంటే మళ్ళీ టికెట్స్ దొరుకుతలేవు నాకు హైదరాబాద్కి రిటర్న్కి. సో అయోధ్య వెళ్దాం, నేను వచ్చిన ఫస్ట్ డేనే టికెట్ ట్రై చేసిన, నెక్స్ట్ డేకి దొరకలే. తత్కాల్లో తన ఇన్స్టా ఫ్రెండ్ ట్రై చేసింది, నెక్స్ట్ డే ట్రై చేసింది, అయినా దొరకలే. సో అయితే అయోధ్యకి వెళ్దాం, ఆడ నుంచి 4 hours 5 hours కదా అని చెప్పి సరే అనుకున్నాం. ఆడ నుంచి వెళ్ళినాం. ఇంకా ముగ్గురేమో రాలేరు, ఒక అశుతోష్ మాత్రం నాతో పాటు అయోధ్య వచ్చాడు. మేమిద్దరం అయోధ్యకి వెళ్ళాము. ఆడ నుంచి కూడా టికెట్లు దొరకలేవు. మళ్ళీ ఇక టికెట్స్ దొరకట్లేవు అని 2 days క్లారిటీ వచ్చిన తర్వాత 3rd day నేను, అంటే 21st స్టోరీ చేసిన ఇన్స్టాలో, టికెట్లు దొరకట్లేవు ఇండియాలో, అంటే మనకు 150-200 కిలోమీటర్ ఏ దూరంలో ఉన్నా చెప్పండి ఏమైనా ఐడియా ఉంటే అని చెప్పి. అప్పుడే పెట్టిన 15 నిమిషాలకు వంశీ అని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్, జబల్పూర్ నుంచి ఉంది బ్రో, ఒక టికెట్ ఉంది అవైలబుల్ 3 ACలో. మనం ఈ స్లీపర్లో ట్రావెల్ చేయలేము, ఇక్కడ చాలా కష్టం. ఎందుకంటే మనం ఆ గుట్కాలు తింటుంటాడు, ఆ స్మెల్ పడదు, సో చాలా డేంజర్ ఉంటుంది.
ఒకటే ఒక టికెట్ ఉంది బ్రో అని అన్నాడు జబల్పూర్కి. సరే అని చెప్పి జబల్పూర్కి వెళ్ళడానికి ఎంత టైం ఉందంటే జబల్పూర్ 15 hours ఉంది అయోధ్య నుంచి బస్. మళ్ళీ అది ఆడ నుంచి 15 గంటలు ఆడికి, జబల్పూర్ నుంచి 15 గంటలు ఈడికి. సో ఫస్ట్ అయితే జబల్పూర్ బస్ బుక్ చేసుకున్నా. అయోధ్య టెంపుల్కి వెళ్ళి దర్శనం అయిపోయింది, బాగానే ఉండే. ఇంకా కడుతురు, చాలా కట్టాల్సి ఉంది లోపల. తర్వాత జబల్పూర్ బస్ 3 o'clock అన్నారు. నేను కొంచెం నాకు ఆత్రంగా అయినా, నేను ముందు ఉండాలి ఏడికన్నా అంట. సో 1 o'clock వెళ్ళి ఆడ కూర్చున్నాను. నేను ఆటో మాట్లాడుకొని 1 o'clock ఎక్కి ఆడికి వెళ్ళినా. అయితే రూమ్ నుండి ఒక అడ్రస్ నాకు తెలియదు కదా, పక్కన ఆయనకు అడిగిపించిన. ఆయనేమో ఒక ఆటో మాట్లాడిచ్చాడు. మనం ఆటో అది 15 kilometers ఉంది ఆల్మోస్ట్ రూమ్ నుండి, అంటే బస్ ఎక్కాల్సిన పాయింట్. నేను అనుకున్నా 300-400 తీసుకుంటాడు, ఎట్లా అలా చేస్తారులే, సరేలే ఎంత కిतना అవుతా అంటే ఆయననేమో ఇట్లా ఆలోచించి 15 kilometers జానా బోలేతో ज़्यादा नहीं पूछूंगा आपको 100 रुपये दो అన్నాడు. ఇంత తక్కువ అడుగుతుండు. మళ్ళీ నేను అడగకముందే మళ్ళీ తక్కువ అయితే నేను రాను, అదే అంతే అన్నాడు. సరేలే అని చెప్పి ఎక్కిపోయినాం. ఆడెళ్ళి నన్ను డ్రాప్ చేయడానికి, నా అడ్రస్ కొంచెం చూసి చెప్పడానికి బండి సైడ్లో ఆపిండు. పోలీసు వాడు వచ్చి గుంజుకుంటు తాళమైన గుంజుకొని చాలా అనేస్తా, అదేస్తా, ఇదేస్తా అంటుండు. నాకేమో పాపం అనిపించింది, నా గురించి ఆగిండు ఆయన. అది మొత్తం ఇంకో 50 ఎక్కిస్తా, కొంచెం ఫాస్ట్ పోనీ అని చెప్పిన. చలాన్ రాయాలంటే 1500 2000 రాస్తారంట ఆడ. నాకే పాపం అనిపిస్తుంది, అరే నా గురించి వచ్చిండు ఇట్లా అయిందని చెప్పి. నేనే వెళ్ళి పోలీస్ ఆయన దగ్గర, సార్ ఇంగ్లీష్లో మాట్లాడినా, కొంచెం వచ్చారండి ఇంగ్లీష్ అనుకో, యాక్చువల్లీ దిస్ మై మిస్టేక్ అని చెప్పి అదే చెప్పి ఇప్పుడు మీకు చెప్పాలి, నేను అవన్నీ ఆ ఫ్లో ఉన్నప్పుడు వస్తాయి. ఆయనతో మాట్లాడి, ఆయననేమో నేను కొంచెం ఇంగ్లీష్ మాట్లాడింది చూసో, లేకుంటే నా హైదరాబాదీ స్లాంగ్ చూసో, ఠీకే నీవు ఉన్నావు కాబట్టి వదిలేస్తున్నా అని చెప్పి తాళం ఇచ్చిండు. ఆడ నుంచి తీసుకొని మళ్ళీ బస్సు కూడా ½ an hour, ఆడ 1 hour లేట్ అయింది. 3:34కి వచ్చింది బస్సు, 3కి వచ్చేది. సరే అని చెప్పి బస్సు ఎక్కినాం. బస్సు ఎక్కి ఒక 2 గంటల తర్వాత ఫుల్ ట్రాఫిక్ జామ్, ఆల్మోస్ట్ 2 గంటలు ట్రాఫిక్ జామ్ నరికింది అనుకున్నా. నేను అందుకే టికెట్ బుక్ చేసేది 6:30కి ట్రైన్, నేను 3కి దింపేది బుక్ చేసుకున్నాను. అంటే 3కి అక్కడ దింపుతుంది జబల్పూర్లో, 6:30కి ట్రైన్, అంటే 3.5 గంటలు ఉంటుంది. ముందే అదే గెస్ చేసిండే, ఇది ఏదైనా లేట్ అవ్వచ్చు, మన దరిద్రాల గురించి తెలిసిందే. సో లేట్ అయినా, ఎంత లేట్ అయినా 2-3 గంటలు లేట్ అవుతుంది. సో ½ an hourలో వెళ్ళొచ్చు అని చెప్పి అదే థాట్లో ఉండే. అది ఆల్మోస్ట్ అట్లనే 3కి దింపాల్సింది ఆల్మోస్ట్ 5:40కి దింపింది, 5:30కి దింపింది. 5:30కి దింపింది. నేను దిగి స్టేషన్ వెళ్ళిన. ఓకే ఇప్పుడు బెటరు, ఇంకా ట్రైన్లో వెళ్ళి పడుకుందాం అని చెప్పి ట్రైన్లో వెళ్ళి వస్తేనేమో ట్రైన్ లేట్ ఉంది ఆడ. ఇంకా అది 6:30కి వచ్చేది, 8:45కి ఉంది. అట్లనే ట్రైన్ స్టేషన్లో కూర్చున్నా, టైంపాస్ చేసుకుంటా, ఇక మోకాలు చూసుకుంటా, ఫుల్ చలి, ఇట్లా వణుక్కుంటా కూర్చున్నంత చలి ఉంది. కూర్చున్నాం 8:45 అవుతుంది, అయినా ట్రైన్ వస్తలేదు. అది 9:30కి వచ్చింది మళ్ళీ ఆడికి, ఆల్మోస్ట్ 9:30కి వచ్చింది. 10కి స్టార్ట్ అయింది, అంటే ఆల్మోస్ట్ 6:30కి ఉన్న ట్రైన్ 10కి స్టార్ట్ అయింది, 3.5 hours లేట్. సో అట్లా అయింది. ఇప్పుడైతే ట్రైన్లో పండుకుని లేచిన 4 గంటలు 2-3 గంటలు పండుకున్నా. లేచిన ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. సో ఇట్లా నేను చెప్పుకుంటా మాట్లాడుకుంటూ కూర్చుందామని గోపురం ఆన్ చేసిన. ఈ సీట్లు ఎవరు లేడు, ఈ సీట్ నాది కదా, యాక్చువల్లీ నా సీట్ అది అప్పర్ బర్త్ అనమాట. సో ఇప్పుడు నేను జబల్పూర్ నుండి కాజీపేట దిగి, కాజీపేట టు కాచిగూడ, కాచిగూడ టు గచ్చిబౌలికి ఉంటాయో లేదో తెలియదు, సికింద్రాబాద్, లేకుంటే సికింద్రాబాద్ నుంచి, లేకుంటే కాచిగూడ నుంచి MMTS లింగంపల్లి నుంచి మళ్ళీ గచ్చిబౌలి. సో ఇదంతా తిరుక్కుంటా పోవాలి. అయితే ఇప్పుడు మనం ట్రిప్స్లో ఉన్నాం, అక్కడిక్కడ ఉన్నామంటే నువ్వు సింగిల్ సోలో ట్రిప్ మళ్ళీ నేను వచ్చేవి. సో మెంటల్లీ నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్. అదే ఏమైనా సరే నువ్వు యాక్సెప్ట్ చేయడానికి ఉండాలి. నేను ఏ ట్రిప్లో ఉన్నా అదే మెంటాలిటీతోనే ఉంటా. సపోజ్ నా బ్యాగ్ పోయింది అనుకో, ఏం చేయాలి, తర్వాత స్టెప్ ఏంది. సపోజ్ ఎవడో దొంగ వచ్చి మొత్తం దోచుకొని పోయిండు, ఏం చేయాలి. ఇట్లా నువ్వు వరస్ట్ ఆలోచించినావు అనుకో, ఏది జరిగినా బెస్టే అనిపిస్తుంది. కరెక్ట్. సో అట్లా మా ట్రిప్లో ఎట్లా, ఇప్పుడు నేనేం ప్లాన్లు వేసుకొని వెళ్ళా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు సడన్గా దిగుతా, ఆడ దిగి ఇదర్ సే కిదర్ జానేకా లోకల్స్ వాళ్ళు చాలామంది కూడా చాలా మంచిగా ఉండరు.
ఎవరు కూడా మోసం చేసినట్టు కనిపించలేదు. ముఖాలు అట్లా ఉన్నాయి కానీ అందరూ మంచిగా ఉన్నారు. అంటే నువ్వు మంచిగా ఉంటే ముందర కూడా మంచిగా ఉంటారు. అండ్ మళ్ళీ రూమ్ నుండి నేను ఘాట్కి వెళ్తుంటే ఒక ఆటో మాట్లాడుకున్నా. ఘాట్కి వెళ్ళడానికి ఎంత అంటే 50 అన్నాడు. సరేలే అని చెప్పి ఎక్కిన. ఎక్కడెక్కడ తిరగాలి ఘాట్లో అని ఆయనని అడిగిన. ఆయననేమో ఇక్కడ అమ్మవారి ఘాట్ ఉంటుంది, ఇక్కడ అమ్మవారి దగ్గర మొక్కు, ఆడ శివుడు ఉంటాడు, శివునికి మొక్కు, గంగ నీళ్ళలో మునుగు, నీళ్ళు తీసుకో. ఆల్మోస్ట్ చాలా చాలా పద్ధతులు చెప్పిండు. ఆల్మోస్ట్ 4-5 మినిట్స్ దిగి నాతో పాటు వచ్చి ఘాట్ దగ్గర వచ్చి ఇక్కడ ఇది చేయాలి, అక్కడ ఇది చేయాలి, ఇది చేయకు, అది చేయకు అన్ని పద్ధతులు చెప్పిండు. ఠీకే థ్యాంక్స్ బై. అంటే పెద్ద ఓల్డ్ ఏజ్ పర్సన్ కూడా కాదు, మళ్ళీ ఆల్మోస్ట్ 30 ఉంటాడేమో, అంటే అదే చిన్నోడే. వచ్చి సరే భయ్యా అని చెప్పి నంబర్ తీసుకొని 50 రూపాయలు కొట్టినాక పేరు వచ్చింది అహ్మద్ అని. అంటే తను ముస్లిం. చాలా చాలా మంచిగా చెప్పిండు, మంచిగా అనిపించింది. అంటే అట్లా కలిసిపోయి ఉంటారు. ఈ సోషల్ మీడియాలో నమ్మేది చూసి మనం నమ్ముతాం కానీ రియాలిటీలో చాలా బాగుంటారు మనుషులు. అండ్ మళ్ళీ వెళ్ళే ట్రైన్లో కూడా టీసీ వచ్చి నాకు అవసరం లేదు, టికెట్ అడిగి వెళ్ళిపోవచ్చు. సో ఆయన వచ్చి కాసే హైదరాబాద్సే, అరే హైదరాబాద్సే అని చెప్పి కూర్చొని ఆయన ఏవేవో లాస్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చిండంట అవన్నీ చూపించి ఇది చూపించి నేను ఇక అప్పుడే అడిగిన, ఇట్లా రిటర్న్ టికెట్లు లేవు, ఎక్కడ వెళ్తే బెటర్, ఏం వెళ్తే బెటర్ అని చెప్తే నా గురించి నా పక్కనే 10 నిమిషాలు కూర్చుండే ఆయన. అన్నీ అంటే ఎట్లా బుక్ అవుతాయి, 3 AC ఉంటే ఎట్లుంటాయి, 2 AC ఉంటే ఎట్లుంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినా కొంచెం ఐడియా వచ్చింది నాకు కూడా. సో ఆయన అంటే ఎవడో ఒకటి హెల్ప్